ప్రార్థన ప్రార్థన మహాపరిశుద్ధమైన మా దేవానికి వందనాలు నాయన, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాల సంబంధించినందుకు వందనాలు దేవానికి స్తుతులు స్తోత్రాలు. మరొక దినాన్ని మాకు చూడటానికి నీ కృపను చేసావు, నీకు వందనాలు ప్రభువా. దేవా, ఈ సమయంలో ప్రభువా వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో దేవా నాయన మాతో మాట్లాడండి దేవా, మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మ నడిపించి దయచేయండి ప్రభువా. దేవా, ప్రతి ఒక్క బిడ్డ ఏ అవసరతలో ఉన్నారో మాకు తెలియదు కానీ నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది ప్రభువా. దేవా, మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను ప్రభువా. యేసయ్యానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయనా తండ్రి, నాయనా మరి వాక్యం చెప్తున్న దైవ సేవకురాన్ని నాయనా మీరు అభిషేకించమని అడుగుచున్నాను ప్రభువా. నాయనా ఆ బిడ్డతో మీరు మాట్లాడి నాయనా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. నాయనా నీ వాక్యంతో మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభువా. దేవా నాయనా శక్తి చేత కాదు కాదు నీ ఆత్మ ద్వారా జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. నాయనా తండ్రి, ఈ దినము మేము ఎలాగున్నామంటే కేవలం నీ కృప నీ కనికిరము నాయన యేసయ్యా. దేవానికి వందనాలు. మమ్మల్ని కనికరించి కటాక్షించమని అడుగుచున్నాను ప్రభువా. యేసయ్యానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, మమ్మల్ని అందరినీ నేను ఆయన బలపరచమని అడుగుచున్నాను ప్రభువా. ఇంకా జూమ్ మీటింగ్ లో హాజరైన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయనా తండ్రి, వాళ్ళకున్న అవసరతలన్నీ యేసు నామములో తీర్చండి. వాళ్ళ బలహీనతలన్నీ యేసు నామంలో తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయన, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ప్రార్థన యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. అందరికి వందాలండి. స్వరూపన్న ప్లీజ్ అన్నా. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి దైవ సేవకురాలు సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు మనందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం, అదేవిధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సిస్టర్ కొనలత సిస్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల్లో సేవల్లో అనేక రంగాల్లో సేవలు అందించినట్టు ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో HR మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి ఐరన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI సెర్చ్ సెక్రటరీ గాను, ఆహ్వానించబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. ఐరన్ సిస్టర్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారిని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. అదేవిధంగా సిస్టర్ స్వర్ణలత గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి వందనాలు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్ అండి. Thank you, Dr. Swarup Kumar. Thank you. So let's begin this morning with a prayer. Come, let's pray together. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for being with each one of us. And as we come before you this altar, Heavenly Father, I pray that you will be in the words that So this morning, friends, we will be discussing baptism and the Lord's Supper. ఉదయకాల సమయంలో బాప్తిసము గురించి అలాగే ప్రభు బల్లారాధన గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం.
Yes, baptism. Baptism is what is baptism? Baptism is is the repenting we do in order to join God's kingdom. బాప్తిసం అంటే నిజమైన అర్థం ఏంటంటే దేవుని రాజ్యంలో మనం అందరము కూడా ప్రవేశించాలి. ప్రవేశించడానికి పశ్చాత్తాపము కలిగిన హృదయాన్ని నేను కలిగి ఉన్నానని చెప్పడము. And when we speak of the Lord's Supper, it is partaking of his flesh and blood to cleanse us, to strengthen us, and to follow his word. మరి ప్రభు బల్లారాధన విషయానికి వస్తే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగి మనల్ని మనం బలపరుచుకుంటూ ఆయనతో సహవాసం చేస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపడ్డాము. It is not easy for you and me to partake of this Lord's Supper and then still go about our evil ways. మరి ప్రభు బల్లారాధనలో పాల్పంపులు పొందుతూ అదే సమయంలో చెడు మార్గాలలో లేకపోతే లోక సంబంధమైన మార్గాల్లో వెళ్ళడం అనేది సాధ్యము కాదు. And God had helped, and our Holy Spirit helps us to keep away from evil. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఈ చెడు నుంచి దూరంగా ఉండడానికి మనకి సహాయము చేస్తారు. Today we will take 3 of the books to read, which is Isaiah, Romans, and John. ఉదయకాల సమయంలో 3 పుస్తకాల నుంచి వాక్యాన్ని చూసుకుందాము. యెషయా గ్రంథము, రోమీలకు రాసిన పత్రిక, మరి యోహాను సువార్త. 26 chapters of Isaiah, beginning at the 40th chapter. యెషయా గ్రంథము 40వ అధ్యాయము speaks of the prophecies of comfort. ఆదరణ గురించిన మాటలు మనకు తెలియజేస్తుంది. When we talk about prophecies, prophecies of comfort, what comes to your mind and my mind to understand this? ప్రవచనం అనే మాట ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రవచనం ద్వారా ఆదరణ అన్నప్పుడు మీ మనసుల్లోకి నా మనసుల్లోకి అదే మనం ఎలా తీసుకోగలుగుతున్నాం, ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం? So what do we understand of prophecies? ప్రవచనం అంటే అర్థం ఏంటి? Prophecy is a prediction of what will happen. ప్రవచనం అంటే జరగబోయే సంగతులను తెలియజేయడము. And what prophecies are we talking about? ఎలాంటి ప్రవచనాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? We are going to talk about the prophecies of comfort. ఆదరణ గూర్చిన ప్రవచన వాక్కులను మనం మాట్లాడుకుంటున్నాం. And what do we know about comfort? ఆదరణ లేకపోతే వాదార్పు అనే మాటకు మనకి ఎంతవరకు తెలుసు? దాని విషయం ఏంటి? Comfort can only come about when we give up something in our life. ఆదరణ అనే మాట ఎప్పుడు వర్తిస్తుందంటే మన జీవితంలో మనం ఏదైనా కోల్పోయినప్పుడు ఆదరణ అనే పదం గురించి వెతుకుతాము. And when we give up something, it is that we enjoy the comfort. మరి అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ ఆదరణ అనే పదాన్ని నిజంగా మనము ఆస్వాదించగలుగుతాం. And when we talk about this, we give up all our evil ways. మన చెడు మార్గాలన్నీ కూడా మనం విడిచిపెట్టినప్పుడు to enjoy it. దానిని మనము ఆనందించగలుగుతాం. This chapter of Isaiah 55 verses 1 to 7. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు deals with and is centers around the coming Messiah.
మరి ఇక్కడ రాబోచున్న మెస్సియా గురించి ఈ మాటలు తెలియజేయబడుతున్నాయి. A savior who will come and pay for their sins, పాపాల నిమిత్తము మరి ఆయన త్యాగము ఏ విధంగా రక్షకుడు చేస్తాడన్న మాటని ఇక్కడ చూస్తాం. and bring about peace and righteousness on this earth. నీతి న్యాయములు ఈ భూమి మీద ఉండినట్లుగా ఆయన మాత్రమే చేయవాడు. Isaiah warns the people of Judah of their coming judgment. యెషయా మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోయే తీర్పును గురించి వారిని హెచ్చరిస్తున్నాడు. Because of their immoral activities, అనైతికమైన వారి క్రియలన్నిటి బట్టి ఆ తీర్పు రాబోతుందని హెచ్చరించాడు. corruption, మరి అపవిత్రత, చెడిపోయిన స్థితి అక్కడ, and especially their idol worship. అన్నిటికంటే ముఖ్యంగా వారు చేస్తున్న విగ్రహారాధన. And the Messiah, he gives an invitation to the world. ఇక్కడ ఒక ఆహ్వానం అనేది మరి ఇవ్వబడుతుంది. And what is this invitation? He ఈ invites ఆహ్వానం ఈ ఆహ్వానం ఏమిటి? He invites the people that if you are thirsty, come to me. మీరు ఒకవేళ దప్పిగొని ఉంటే నీళ్ల యొద్దకు రండి, లేకపోతే నా యొద్దకు రండి. Come to me and take of the water of life. నా యొద్దకు వచ్చి ఆ జీవజల నదులను త్రాగండి. Even if you do not have money, you can still come and buy. ఒకవేళ మీ దగ్గర డబ్బులు రోకలు లేకపోయినా సరే మీరు వచ్చి వాటిని తీసుకోవచ్చు. Buy wine and milk. ద్రాక్షారసమును పాలను కొనుడి. Why do you spend money on what is not bread? ఆహారము కాని దాని కొరకు మీరేలా మీ రోకలనిచ్చెదరు? And when he talks of bread, it is the bread of life. ఇక్కడ ఆహారం అనే మాట దేనికి సూచిస్తుందంటే జీవాహారానికి సూచనగా ఉంది. He says, eat what is good for you. మీకు ఏది మంచిదో దానిని మీరు ఆహారముగా తీసుకోండి. He says, bend your ears, listen to what is good for you. మరి మీ చెవులను ఉంచి మీకు ఏది మంచిదో దాన్ని విని బ్రతకండి. And your soul shall live. అప్పుడు మీ ఆత్మ నిత్యము నివసిస్తుంది. Call on the Lord while he is here. ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకోండి, వెతకండి. And leave all your wicked ways and come to me. మీ దుష్ట మార్గాలన్నీ విడిచిపెట్టి నా దగ్గరికి రండి. I will have mercy and pardon you for all your iniquities. మీ దోషాలన్నిటినీ కూడా నేను క్షమిస్తాను. నా యొద్ద మాత్రమే కనికరము దొరుకుతుంది. ఆ జాలిని నేను మీ పట్ల చూపిస్తాను. I wanted to read verses 6 and 7 of chapter 55, and you will understand the invitation the Savior has given to the children of the world. Read యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్లయితే తన ప్రజలైన వారందరి కొరకు మరి ప్రభువు ఇస్తున్న ఆహ్వానాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. Now we will come to the book of Romans, రోమిల్ రాసిన పత్రికను మనం తెరుద్దాము. and we will take chapter 6 verses 1 to 11.
6వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. And this portion that we read deals with God's plan of salvation. మనము చదువుతున్న ఈ అధ్యాయంలో కొన్ని మాటలు ప్రభు యొక్క రక్షణ గురించిన వ్యవహారమును తెలియజేస్తాయి. And this deals with a believer's relationship to sin. పాపం పట్ల ఒక విశ్వాసి వ్యవహరించవలసిన తీరును ఈ లేఖనాలు తెలియజేస్తాయి. This is how, and it covers the how to be delivered from sin. పాపము నుండి ఏ రీతిగా విమోచించబడాలి అన్న మాట మనకి ఇక్కడ అర్థమవుతుంది. And live a balanced life. మరి అన్ని విధాలుగా సమతుల్యమైన జీవితం జీవించడం ఎలాగో తెలియజేస్తుంది. And this balanced life is under grace through the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన దేవుడి కృపతో ఇది సాధ్యమవుతుంది. Let us read verses 7 to 11 of the book of Romans chapter 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చదువుకున్నాను. Shall I read, sister? Yes, please. Thank you. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించున్నామని నమ్ముచున్నాం. ఏలయనగా ఆయన చనిపోటు చూడగా పాపం విషయమే ఒక్క మారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. Thank you. Thank you. Now let's turn to the Gospel of John. యోహాను సువార్తను తెరుద్దాము. And John's Gospel speaks continuously about the bread of life. యోహాను సువార్తలో మరి జీవాహారాన్ని గురించి అనేక సార్లు వ్రాయబడింది. And it speaks about, especially where there is people who put their faith in God, in the Son of God, to have eternal life. మనుష్య కుమారునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారనే మాటను యోహాను సువార్త తెలియజేస్తుంది. And when there is no faith in the Son of God, the people are under God's condemnation. మరి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేకపోతున్నారో వారందరూ కూడా శిక్షా విధికి గురవుతారు. In continuation to last week, we are still going to be discussing Jesus, the bread of life. గత వారం మనం ఏదైతే ధ్యానించుకున్నామో దాని కొనసాగింపుగా ఈ జీవాహారం అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. And all who are continuing to be in his life, having life in him, ఎవరైతే ఆయన జీవాన్ని కలిగి ఉండి ఆ జీవములో కొనసాగుతూ ఉంటారో will have everlasting life. వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. The bread or the manna that the heavens opened up and gave to the people for life, పరలోకము తెరవబడి మరి ఆ పరలోకపు ఆహారము ప్రజలకి ఇవ్వబడింది. nourished the minds and the bodies of our forefathers. ఆ పరలోకపు మన్నా దేవదూతల ఆహారము మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలకి నిజానికి బలాన్నిచ్చింది, శక్తినిచ్చింది. And they ate it and yet they died. వారు తిన్నప్పటికీ కూడా దాన్ని భుజించినప్పటికీ వారు చనిపోయారు. But the bread that Christ gives is his body, and the drink that we have is his blood. కానీ యేసు ప్రభు వారిచ్చే జీవాహారము
ఆయన శరీరము, ఆయన రక్తం అదే ద్రాక్షారసముగా రొట్టెగా మనం పుచ్చుకుంటున్నాం. And this gives eternal life. ఇది తీసుకున్న వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. And when I say this gives eternal life, it means that when we are all going to rise with Christ at the end of life. మరి ఈ నిత్య జీవాన్ని మనం పొందుకుంటామనే మాట మనము ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు మరి అంచె దినమున క్రీస్తుతో కూడా లేపబడతారు. And we will all rise together in the end with Jesus. యేసు క్రీస్తుతో పాటు అంతములో మనము లేపబడతాము. Because he abides in you and he abides in me. ఆయన నీలో నాలో నివసిస్తున్నాడు. And this is what has been taught in the synagogues at Capernaum. కపెర్నహూములోని సమాజ మందిరంలో ప్రభు పలికిన మాటలు ఇవి. I want you to read chapter 6 verses 47 to 59. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుంచి 59 వచనాల వరకు కూడా ఆయన చెప్పిన మాటలు మనము చదువుకుందాం. 47 నుంచి, విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యూదులు ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంచు దినమును నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేనును వాని అందును నిలిచి ఉందము. జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలంగా జీవించున్నట్లే నన్ను తినివాడును నా మూలంగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. Thank you. Now, I want all of us to understand that John's gospel, John was also known as Jesus' beloved, in the sense that Jesus loved John and expressed himself to John the most in the Bible. మరి ఈ సమయంలో ఈ యోహాను సువార్త విషయానికి వచ్చినప్పుడు మనం అందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ యోహాను సువార్తను రాసిన భక్తుడైన యోహాను, అపోస్తుడైన యోహాను యేసు ప్రభుకి అతి సమీపస్తుడుగా ఉన్నట్లుగా, ప్రియమైన వాడుగా ఆయన భుజాన్ని ఆనుకుని ఉన్నాడు. కాబట్టి కొన్ని ప్రత్యక్షతలు అనేవి ప్రభు ద్వారా అతను పొందుకోగలిగాడు. అందుకే ఈ జీవాహారమును గురించి ఆయన రాసుకుని వచ్చాడు. And when we read in the Bible, it is always expressed as whom Jesus loved. యేసు ప్రభు వారు ఎవరిని ప్రేమించారో, ఎక్కువగా ప్రేమించారో అన్నది పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడల్లా మనం అర్థం చేసుకోగలము. When we read about John's gospel, we know that John spent most of his time with Jesus. యోహాను సువార్త మనం చదివినప్పుడు మనకు సులువుగా అర్థమయ్యే విషయం ఏంటంటే, అందరికంటే కూడా ఎక్కువగా యోహాను యేసుతో సమయాన్ని గడిపినవాడు. And he expressed and he wrote about the expressions of believers and non-believers. విశ్వాసుల జీవితంలో, అదే సమయంలో అవిశ్వాసుల జీవితంలో ఉన్న తేడాని ఆయన తన సువార్తలో రాసుకుని వచ్చాడు. And there is great insight in the books that John wrote.
యోహాను రాసిన ఆ పుస్తకాలన్నిట్లో కూడా లోతైన విషయాలు, గుర్తించవలసిన విషయాలు ఉన్నాయి. He wrote the Gospel of John and John 1, 2, and 3, and the book of Revelations. యోహాను రాసిన పుస్తకములు ఏంటంటే యోహాను సువార్త, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను. అదే సమయంలో ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయన రాశారు. And these were very, very insightful books of the Bible. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా మనము బాగా లోతుగా గమనించవలసిన, గుర్తించవలసిన విషయాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి. Now let us take the word baptism. ఈ బాప్తిస్మ అనే మాట గురించి మనము చూసినట్లయితే, Baptism to us is when we were children, we were baptized into Christ. బాప్తిస్మ అంటే మనము ఇంకా క్రీస్తులో చిన్న బిడ్డలుగా ఉన్నప్పటికే ప్రభువుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచానని చెప్పడానికి తీసుకునేదే బాప్తిస్మం. When a child is born, the parents are very critical about wanting to baptize the child. మరి ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకి బాప్తిస్మ ఇవ్వడానికి ఎంతో ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. And they do this because they want to bring the child up in Christ-like behavior. ఎందుకు ఆ విధముగా ఆశిస్తారంటే క్రీస్తులాగా ఆ బిడ్డలు మరి ఆ పోలిక చొప్పున నడవాలని, అందులో పెంచాలని చెప్పి వారు ఆ విధముగా చేస్తారు. And when he is baptized, the parents bring him up in a fashion that he is ready to partake of the Lord's Supper. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని ఉంటాడో ఆ తల్లిదండ్రులు ఆ తర్వాత ఈ ప్రభు బలలో కూడా పాలి భాగస్తునిగా ఆ బిడ్డను చేయడానికి ఇష్టపడతారు. And for this, a child needs to understand the ways of the world as the Bible has taught him. మరి ఆ బిడ్డ ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నాడో ఆ వ్యక్తి మరి ప్రభు మార్గాన్ని గురించి ఈ వాక్యాలు చదివి తెలుసుకోవాలి. And when he starts to understand, he is told stories of the Bible and in parables. మరి అర్థం చేసుకోవడానికి అనేక రకమైన కథలు, ఉపమానాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ బిడ్డకు వివరించబడుతూ ఉంటాయి. These parables have great meaning and it is easy for a child to understand. ఈ ఉపమానాల్లో చాలా లోతైన అర్థం ఉంటుంది, భావం ఉంటుంది. నిజానికి అవి అర్థం చేసుకోవడానికి కూడా సులువుగానే ఉంటాయి. And as he starts growing older, a little serious topic starts to appear. ఇంకా బాలుడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు కొన్ని తీవ్రమైన సంగతులు, తనకు అర్థం కాని సంగతులు కూడా నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. And the child is being prepared to be confirmed in the faith. Once again, sister. And the child is getting ready to be confirmed in the faith of Jesus. ఎస్ ఎస్ ఆ బిడ్డ మరి ఈ విధముగా ఎలాంటి తర్ఫీదు పొందుతాడంటే యేసు క్రీస్తునందు ఆ విశ్వాసాన్ని, తనకున్న విశ్వాసాన్ని ఒప్పుకోవడానికి, ఆ విశ్వాసంలో నడవడానికి ఒప్పించబడిన స్థితిలో ఎదుగుతాడు. And there is great rejoicing in the family when a child is confirmed. మరి ఆ విధముగా ఆ బిడ్డ నిర్ధారణ, విశ్వాసమును గురించిన నిర్ధారణకు వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఎంతో ఆనందం కనబడుతుంది. Because the child becomes the bride of Christ. ఎందుకంటే ఆ బిడ్డ క్రీస్తు యొక్క వధువుగా సిద్ధపరచబడుతూ ఉంటాడు. And when he is confirmed in his faith, ఆ విశ్వాసములో అతడు నిర్ధారణ చేయబడిన తర్వాత there is a lovely change over the child. ఆ బిడ్డలో ఒక అసాధారణమైన ఒక ప్రేమ కలిగిన మార్పును గమనించవచ్చు. Because his eyes are open to God's ways. ఎందుకంటే దేవుడి మార్గాల పట్ల అతని కళ్ళు అనేవి తెరవబడుతున్నాయి. But
At the same time, the devil is at play. అదే సమయంలో అపవాది కూడా వాడి తంత్రాలను ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. The devil is not far from wanting to change his ways. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారు తమ మార్గాలు మార్చుకోవడానికి అపవాది అంత మాత్రం కూడా ఇష్టపడ్డు. And he is trying his best to take him over. మరి బాప్తిసం తీసుకున్న ఆ వ్యక్తి జీవితాన్ని తన స్వాధీనంలో తెచ్చుకోవడానికి అపవాది నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. But faith keeps the child in order. కానీ విశ్వాసము ఆ బిడ్డని ఒక క్రమంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. And the child needs to be constantly in prayer and turn himself away from the devil's call. అపవాది స్వరము నుండి ఈ బిడ్డ తప్పించుకోవడానికి నిరంతరము ఆ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. It is not easy to be able to do this. ఇది చేయడం అనేది చెప్పినంత సులువు ఏమాత్రము కాదు. And we must ask for help. మనం సహాయము గురించి అడగాలి. And the Holy Spirit comes in, which is in each one of us, helps us to turn away from the devil's call. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ సహాయాన్ని మనకు అందించగలడు. అపవాది యొక్క స్వరము వినకుండా వాడి తంత్రాల్లో పడిపోకుండా మనకు విడుదలనివ్వడానికి ఆయన సహాయం చేయగలడు. But there are times when we step into temptation. కానీ కొన్నిసార్లు మనము తెలియకుండానే శోధనలో పడిపోతుంటాము. When we do this, మనం ఆ విధముగా చేసినప్పుడు we still can turn back from our evil ways. ఆ విధమైన చిక్కుల్లో శోధనలో మనం పడినప్పుడు కూడా తిరిగి ప్రభు వైపు తిరగడానికి అవకాశం అనేది ఉంటుంది. And Jesus does forgive us. యేసు ప్రభు వారు ఖచ్చితంగా మనల్ని క్షమించడానికి సిద్ధముగా ఉంటారు. Remember, we are made in his likeness. మనము ఆయన పోలికలో సృజించబడిన వారమని జ్ఞాపకం ఉంచుకోవాలి. And the Father forgives his sins and remembers it no more. తండ్రి మన పాపాలు క్షమించి మరి అన్నడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోడు. So we have to learn, friends, to be very strong in our faith. కాబట్టి మన విశ్వాసములో మనం ఎంతో బలవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. And to be strong in our faith, we can enjoy the comfort of God's giveness. మరి ఆ విశ్వాసములో బలముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ మనము పొందుకుంటూ మాత్రమే బలపరచబడుతూ ఉంటాము. He provides for every need. మనకున్న ప్రతి అవసరతను ఆయన తీర్చువాడుగా ఉంటాడు. And he takes care of every situation. ప్రతి పరిస్థితి పట్ల కూడా ఆయన బాధ్యత వహిస్తూ ఉంటాడు. We must understand that God is constantly calling his people, trying to save them and keep them away from harm. మరి దేవుడు తన ప్రజలను నిరంతరము పిలుస్తూ ఉంటాడు. ఎందుకు పిలుస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడంటే పాపము నుండి వారిని విడిపించి వారికి రక్షణ అనుగ్రహించడానికి, రక్షించడానికి ఆయన తాపత్రయపడుతూ ఉంటారు. What is the role of a church in our life? మన జీవితంలో సంఘము యొక్క పాత్ర ఏమిటి? And what is the role of the shepherd in our life? మన జీవితంలో కాపరి యొక్క పాత్ర ఏమిటి? When we go to church and listen to the word of God, మన సంఘానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు it helps each one of us to concentrate మనమందరము కూడా ఏకాగ్రతను నిలపడానికి అది మనకు సహాయము చేస్తుంది. on what the shepherd is imparting to us. ఆ కాపరి మనకి ఏది తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడో అది మనకు అర్థమవుతుంది. The responsibility of the shepherd
ఆ కాపరి యొక్క బాధ్యత ఏమిటంటే is to keep his flock together. ఆ మందనంతా కూడా సమకూర్చుకోవడము. He does not let any sheep stray from his fold. తన మందలో నుంచి గుంపులో నుంచి ఏ గొర్రె కూడా బయటికి వెళ్ళిపోవడం చెదరిపోవడం అనేది అది కాపరి చూసుకుంటా ఉండాలి, చెదిరిపోకుండా చూసుకోవాలి. We all know the parable of the 99 sheep. మనందరికీ కూడా 99 గొర్రెల యొక్క ఉపమానము తెలుసు. And the one that strayed away from the flock. ఒక్కటి ఆ గుంపులో నుంచి తప్పిపోయింది. And what did Jesus do? అప్పుడు ప్రభు ఏం చేశారు? He went in search of that sheep till it was found. ఆ తప్పిపోయిన ఆ గొర్రె కనబడేంత వరకు కూడా ఆయన వెతుకుతూనే ఉన్నారు. And there was great rejoicing. దొరికినప్పుడు ఎంతో గొప్ప సంతోషం. Because the one that was lost has been found. ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఎంతో సంతోషం. This happens to you and me also, friends. ఇది మీ జీవితంలో నా జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరగవచ్చు. When we stray away from the narrow path that is set before us. మన ముందరుంచబడిన ఇరుకు మార్గాన్ని మనం ఇరుకు మార్గం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్లయితే And we are brought back into the fold. కాపరి తిరిగి మనల్ని ఆ మందలోకి చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, తిరిగి తీసుకొస్తాడు. There is great rejoicing in heaven. అప్పుడు పరలోకములో ఎంతో గొప్ప సంతోషం కలుగుతుంది. Because what was lost has been found. ఏదైతే తప్పిపోయిందో అది దొరికింది కాబట్టి ఆ సంతోషం. But you and me must repent earnestly and keep away from evil. మనమందరము కూడా నిజాయితీగా మనము యథార్థంగా ఉండాలి. మనం ఎక్కడైతే తప్పిపోతున్నామో అక్కడ పశ్చాత్తాపడుతూ ఉండాలి. That is why it is very important for parents to be very firm with children to keep them away from evil. పిల్లల్ని ఈ దుష్టు మార్గాల నుంచి లేకపోతే చెడు నుంచి దూరంగా ఉంచే విషయంలో తల్లిదండ్రులు ఒక బాధ్యత వహించాలి. It is a great responsibility for the parents to teach their children. ఆ పిల్లలకు ప్రభు మార్గాన్ని గురించి బోధించడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉన్నది. Through parables and miracles and stories. ఆ ఉపమానాలు, కథలు, అద్భుతాలు ఇవన్నీ కూడా బిడ్డలకు చెప్తూ ఉండాలి. From the Bible, so that they follow the ways of Jesus. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఇవన్నీ కూడా వారికి బోధిస్తున్నప్పుడు వారు యేసు ప్రభు మార్గాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు. And the young minds are nurtured into God's ways. వారి యొక్క యవన హృదయాలన్నీ కూడా ప్రభు మార్గం వైపు తిప్పబడి వారు ప్రభు మార్గంలో నడవడానికి ఇష్టపడతారు. It is very difficult for a parent to be firm but gentle. కానీ ముందుగా తల్లిదండ్రులు ఆ మృదుత్వముతో స్థిరముగా ప్రభులోకి వారిని నడిపించడం అనేది కష్టతరమే. And when this happens, the child is brought upright. కానీ ఇది జరిగినట్లయితే ఒకవేళ ఆ బిడ్డ ఒక నీతిపరుడుగా యథార్థవంతుడుగా పెరగడానికి అవకాశం ఉంటది. It is a great responsibility. ఇది మనందరికీ కూడా గొప్ప బాధ్యత ఉన్నది. That every parent goes through. ప్రతి తల్లిదండ్రులు కూడా దీని గుండా వెళ్ళవలసిందే. And this can only happen when there is prayer and fasting in the family. కుటుంబాల్లో ఎప్పుడైతే ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు ఉంటాయో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. Therefore, parents are constantly in prayer because they want to bring the children up right. మరి ఈ విధముగా పిల్లల్ని స్థిరముగా పెంచడానికి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నిరంతరము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. Parents take a lot of interest in what the children do.
పిల్లలు ఏం చేస్తారో అన్నదాని పట్ల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిని కనపరచాలి. and spend time with the children ఆ పిల్లలతో సమయాన్ని గడుపుతూ ఉండాలి. to keep them in check వారిని గమనించుకుంటూ ఉండాలి. and to know that they are working on the right track. వారు సరైన మార్గంలో ఉన్నారో లేదో అన్నది పరిశీలించాలి. God gives strength to them దేవుడే వారికి ఆ శక్తిని ఇస్తారు to help them through this difficult time of bringing up children. ఈ బిడ్డల్ని దేవుళ్ళో పెంచే విషయం అనేది కష్టతరమైనప్పటికీ దేవుడే సహాయం చేస్తారు. That is why it is important for parents to send their children for Sunday school, అందుకే పిల్లల్ని సండే స్కూల్కి పంపించడం అనేది చాలా అవసరము. because that is where they learn how to live together అక్కడ మాత్రమే వారు ప్రభులో ఉండడము, కలిసి ఉండడం అనేది నేర్చుకుంటారు. and live in the ways that the Bible has taught them. పరిశుద్ధ గ్రంథము ఏ మార్గంలో నడవాలని సూచిస్తుందో ఆ మార్గంలో వారు నడిపించబడడానికి సహాయము చేస్తుంది సండే స్కూల్. And when they have grown up and become young adults, వారు పెరిగి పెద్దవారే యవనస్తులుగా మారినప్పుడు they join the youth వారు యవనస్తుల కూడికలకు హాజరవుతూ ఉంటారు. and this is where they all understand the values of being together అక్కడ కూడా వారు క్రీస్తుతో కలిసి ఉండడము, ఐక్యత కలిగి ఉండడం అనే విషయాల గురించి నేర్చుకుంటూ ఉంటారు. learning from one another ఒకరి నుంచి ఒకరు అనేక విషయాలను నేర్చుకుంటారు. and then partaking of the Lord's Supper. అప్పుడు ప్రభు బలలో వారు పాలిభాగస్తులుగా మారుతారు. Once you take the Lord's Supper into your life, it is a great responsibility you owe to the Lord. ఎప్పుడైతే మనం ప్రభు బలలో పాలిభాగస్తులుగా మారుతూ ఉంటామో మనందరి మీద గొప్ప బాధ్యత అనేది పెట్టబడి ఉంటది. ఆ బాధ్యతకి మనము కట్టుబడి ఉండాలి. Therefore, parents are very particular about their children attending church. కాబట్టి తల్లిదండ్రులైన వారు పిల్లల్ని కూడా సంఘానికి వచ్చేలా చేయడం అనేది వారికి ఇవ్వబడిన గొప్ప బాధ్యత. So they are with like-minded people వారు అప్పుడు తేలికపరచబడిన మనస్సులతో జీవించగలుగుతారు. giving thanks and praising God in music. ఆ వాయిద్యాలు వాయించే విషయంలో, మ్యూజిక్ విషయంలో కూడా వారు దాని ద్వారా దేవునికి స్తుతులు చెల్లించగలుగుతారు. We all need to understand that children need to be taught in the right and brought up in the right way. మనం అందరము కూడా బిడ్డల్ని ఇటువంటి సరైన విధానంలో, సరైన మార్గంలో, సరైన పద్ధతిలో పెంచడానికి ఇష్టపడాలి. Because not having God in our life takes us away from our families and brings us into deep sin. ఒకవేళ దేవుని మార్గంలో లేకపోతే బిడ్డలు వాళ్ళు కుటుంబానికి దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. అదే సమయంలో పాపంలో పడిపోతారు, లోతైన పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. And our days are not numbered because the life is short. మన కాలగతులు ఎన్ని రోజులు అన్నది మనకు తెలీదు. ఆ జీవిత దినాలు అనేవి లెక్కించబడి ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. And we have read in the book that to have a wonderful long life, we need to be Christ-centered in our life. మన జీవితంలో దీర్ఘాయుష్షు కలిగి ఉండాలి అంటే క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ప్రవర్తించడానికి నేర్చుకోవాలి. Parents and friends need to understand that we need to build this environment for children. పిల్లలకి ఇటువంటి పర్యావరణాన్ని అందించడానికి తల్లిదండ్రులైన వారు, పెద్దలైన వారు నిరంతరము, స్నేహితులైన వారు నిరంతరము కూడా శ్రమించాలి.
to keep them grounded. వారు లోతుగా వేరు పారేటట్లుగా చూసుకోవాలి. In today's time, Christian families are working outside our community. నేటి దినాల్లో మరి క్రైస్తవ కుటుంబాలు అనేవి సమాజానికి వెలుపల పనిచేస్తున్నాయి. And this is becoming a big problem for the Christians. ఇది క్రైస్తవ్యంలో ఉన్న అతిపెద్ద సమస్య. Because other faiths are moving into the lives of our children. ఇది మన బిడ్డల జీవితంలో విశ్వాసములో పెంచడానికి కొంచెం కష్టతరముగా మారుతుంది. Parents need to be very careful about this. తల్లిదండ్రులైన వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. There are many families I know of in Delhi. ఢిల్లీలో నాకు తెలిసిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. Where people are following idols in their homes. వారి ఇళ్లలో ఈ విగ్రహాలను నిలుపుకుని పూజించేవారు కూడా ఉన్నారు. Because they have married into other faiths. వారు ఇతర విశ్వాసాలకి చెందిన అమ్మాయిల్ని అబ్బాయిల్ని వివాహం చేసుకోవడం ద్వారా ఈ దుస్థితి అనేది వారికి పట్టింది. And parents today are very worried because of this. ఆ తల్లిదండ్రులైన వారు ఈ విషయాల పట్ల ఎంతో చింత కలిగి జీవిస్తున్నారు. Somehow other faiths are drawing our people away from God. ఇతర విశ్వాసాలు అనేవి చాలా సార్లు మన యొక్క విశ్వాసాన్ని మన నుంచి దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటాయి. And we really need to pray for them. అటువంటి వారి గురించి మనము నిజంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. That the idols are removed. ఆ విగ్రహాలన్నీ కూడా తొలగించబడాలి. And the offspring of the parents are brought up in Christ-centered lives. మరి ఆ బిడ్డలు దేవుని యొక్క మార్గములో అలాగే దేవుణ్ణే కేంద్రీకృతం చేసుకుని వారు జీవించేలాగున తల్లిదండ్రులు కూడా వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. I am not sure how it is in the south. మరి దక్షిణ భారతదేశంలో కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు అంతగా తెలీదు. But the north of the country is suffering because of this. ఉత్తర భారతదేశంలో మటుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడి చాలా మంది వేదన పొందుతున్నారు. And this is because the Christians in the north are not united. ఎందుకు ఈ విధముగా జరుగుతుందంటే ఉత్తర భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఐక్యతతో లేరు. And it is affecting family life. ఇది కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. And people's faith is being wavered. ఆ విశ్వాసంలో ప్రజలందరూ కూడా కదిలించబడుతున్న స్థితిలో ఉన్నారు. I am not saying that it is with everybody, but most of the children of today are following other faiths. మొత్తం అందరూ అదే విధమైన స్థితిలో ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఇటువంటి విషయమే కనబడుతుంది. So it is our fervent prayer that families stick together, Christian families should stick together, should group together to nurture the lives of little children. క్రైస్తవ కుటుంబాలు కలిసి ఉండడము, ఐక్యతతో ఉండడము, ఒకరితో ఒకరు ఆ కలుపుకోలు మనస్తత్వము ఉంటే పిల్లలు సరైన స్థితిలో పెంచబడతారు. కాబట్టి దాని గురించి మేము నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. And this begins with the schools. ఇది పాఠశాలల నుంచి కూడా ప్రారంభమవుతుంది. Because they have taken religion out of schools. మరి ఈ పాఠశాలల్లో మతం అనేది దూరం చేయబడితే, and especially Christianity, ముఖ్యంగా క్రైస్తత్వము, this has taken place all over the world. ప్రపంచవ్యాప్తముగా నెలకొల్పబడిన పరిస్థితి ఇది. And that is how evil has spread. ఈ క్రైస్తవ్యాన్ని దూరం చేయడం ద్వారా ఆ కీడు లేకపోతే చెడు అనేది
ఎలాగ ప్రవేశించిందో మనకు అర్థమవుతూనే ఉంది. You can take any part of the world and you will know what hatred is. మరి నేటి దినాల్లో ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని చూసినా ఇదే జరుగుతుంది. And children are the most cruel. మరి అక్కడ పిల్లలే ఎక్కువగా ఈ పరిస్థితులకి లోనవుతున్నారు. Because they do not stop from hurting one another. మరి ఒకరినొకరు గాయపరుచుకోవడం అనేది కూడా మరి అది ఆపలేకపోతున్నారు. America has greatly suffered because of this. అమెరికా దేశము దీనిని బట్టి ఎంతగానో శ్రమ పడుతుంది. They are now slowly trying to bring back the Bible in schools. ఏ బైబిల్ని అయితే వారు తీసివేశారో మరలా ఆ బైబిల్ని పాఠశాలలో చొప్పించడానికి ఇప్పుడు వారు ప్రయత్నం చేస్తున్నారు. Let us take our own country. మన దేశాన్నే పరిగణలోకి తీసుకుందాం. We still have not learned to bring back the Bible in our schools. మన పాఠశాలల్లో బైబిలు అనేది లేదు. Even in institutions, it is very difficult. మరి ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఇది పెట్టడం అనేది నిజానికి అసాధ్యము. And therefore, this great change about not following the faith. అందుకే విశ్వాసాన్ని అనుసరించలేని ఒక దుస్థితి అనేది క్రమక్రమంగా ఏర్పడుతూనే ఉంది. That is why it is very important for families to bring about a change. ఈ మార్పు తీసుకురావడం అనేది కుటుంబాల నుంచి మొదలవ్వాలి కాబట్టి ఈ బాధ్యతను ప్రతి ఒక్కరు గ్రహించాలి. And help build up a Christian life. క్రైస్తవ జీవితాన్ని స్థిరముగా కట్టుకోవడం అనేది ప్రారంభించాలి. Even if it is not in schools, we families should be very strong in our faith. పాఠశాలల్లో ఒకవేళ ఈ రకమైన బోధ లేనప్పటికీ కుటుంబాల్లో ఒకవేళ మనం బలంగా బోధించగలిగినట్లయితే వారు స్థిరపరచబడతారు. And we should be in constant prayer at all times. ఎడతెగక నిరంతరము మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. That we are strengthened and kept in check. మనం వారిని గమనించుకుంటూ వాళ్ళని ప్రోత్సహించే విధముగా మనకు కూడా బలం అవసరం కాబట్టి దాని గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. So we can help the others to come and be strong in the faith. ఇతరులు విశ్వాసంలోకి ముందుకు రావడానికి వారిని బలపరచడానికి అప్పుడు మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. Let us pray that God helps us in this endeavor. మరి ఈ విషయంలో ప్రభు మనకి సహాయం చేసేలాగా మనం ప్రార్థిద్దాము. Because it is very important to stay in the faith before Christianity moves out. ఈ క్రైస్తవ్యం అనేది పూర్తిగా తొలగించబడే దినం అనేది ఒకటి ఉంది కాబట్టి మరి ఇప్పుడే మనము స్థిరముగా అనేకమైన విషయాలు నేర్చుకుని బలంగా ఉండాలి. Remember, you and I are going to be judged. మీరు నేను తీర్పులోకి వస్తామన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. And we should make sure that our names are written in the book of life. జీవ గ్రంథములో మన పేర్లు ఉన్నాయో లేదో అన్నది ఆ నిర్ధారణ మనం కలిగి ఉండాలి. And that when we rise in Christ, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే we step into a world. మనం వేరొక లోకానికి అనగా ఆ క్రీస్తు మార్గంలోకి ఒక అడుగును ముందుకు వేయగలుగుతాం. And not condemned. అప్పుడు శిక్షా విధికి గురవ్వం. Because we will be going into the hellfire. Again, sister? Because we will be going into the hellfire. When we rise in Christ, we go to heaven with, and we are on the right of God. But when we do evil and we are condemned, then we do not rise in Christ. మనం ఎప్పుడైతే క్రీస్తులో పెంచబడ్డం అనేది నేర్చుకుంటామో ఆ కీడు నుంచి చెడు నుంచి తప్పించబడి మరి పరలోక రాజ్యము చేరడానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటాము, ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటాము. So let us all pray, friends, that we rise in Christ.
మనం అందరం కూడా అటువంటి రీతిలో క్రీస్తులో మనం పెరగాలి, మన బిడ్డల్ని పెంచాలని ప్రార్థన చేద్దాం. And not only rise in Christ, but we are saved. క్రీస్తులో పెంచడం మాత్రమే కాదు, కానీ మనం అందరం కూడా రక్షించబడిన స్థితిలో ఉన్నామా లేదా అన్నది జ్ఞాపకం చేసుకుందాం. And there are many people that we should take with us to be saved. అనేక మందిని రక్షించి మనతో పాటు పరలోక రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళాలి. Remember that there should be great rejoicing in heaven because of this. దీనిని బట్టి పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం కలుగుతుంది. And I pray that this will come about. ఈ విషయం జరుగుతుందని నేను తప్పక నమ్ముచున్నాను. Yes. There will be great rejoicing. There will be great happiness when people are saved because of us. మనని బట్టి మన ద్వారా ప్రజలు రక్షించబడినప్పుడు పరలోకంలో ఎంతో సంతోషం. Let us rejoice in it. దానిని బట్టి మనము ఆనందిద్దాము. Thank you. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థాంక్యూ The సో Lord. మచ్. Praise the Lord. Thank you. థాంక్యూ మ్యామ్. స్వర్ణలత అంటే థాంక్యూ సో మచ్ అంటే ఫర్ ట్రాన్స్లేటింగ్. Thank you. జేమ్స్ ఐ గారు క్లోజింగ్ రిమార్క్స్, క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెండక్షన్ ప్లీజ్ సార్. ప్రార్థన చేసుకుంటాం. ముఖ్యమైన టాపిక్స్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. రక్షణల గురించి, అలాగనే జీవజలము ఎందుకు ప్రభు అందరినీ పిలుస్తా ఉన్నాడు, అనగా బాప్తిసం కొరకు దేవుళ్ళు ఎదుగుతున్న గురించి, నిత్య జీవాన్ని గురించి, మన విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం స్కూల్స్ లో ముఖ్యంగా క్రిస్టియన్ స్కూల్స్ తిరిగి బైబిల్ బోధించబడిలాగా వివాహాలై జరిగినప్పుడు అవిశ్వాసంతో జరిగితే తిరిగి మళ్ళా అన్యుల వలె విగ్రహారాధనకు వెళ్ళిపోయే పరిస్థితి. మన రక్షణ విషయంలో, జీవం విషయంలో, మన పేరు జీవగ్రంథం ముందు రాయబడే విషయంలో ఖచ్చితమైన నమ్మిక, అవిశ్వాసము కాపాడుకునే పరిస్థితి. మన ద్వారా కొంతమందిని దేవుని దగ్గర నడిపించినప్పుడు ఎంతో సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, పరలోకం కూడా సంతోషిస్తాడు. ముఖ్యంగా మన దేశంలో చాలా మంది దేవుని ఎరగని వారు ఉన్నారు కదా. మన వంతు మనం ప్రార్థన, సువార్త చెప్పుట, ఇతరులను క్రీస్తుకు నడిపించుట చేయవలసినది. సేవకురాలు పెద్ద వయసు కలిగిన ఎంతో గ్రహింపుతో, జ్ఞానంతో దేవుని వాక్యాన్ని నేర్పించడం, కొన్ని సత్యాలు మనం నేర్చుకోవడం, దాన్ని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దినదినము మమ్ములను ఈ వార్తపు వెలుగులో నడిపిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు. ఈరోజు నీ సేవకురాలు తండ్రి మా కొరకు ఇచ్చిన కొన్ని శ్రేష్టమైన టాపిక్స్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అందరినీ పిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆహారం కాని దాని కొరకు, దప్పిక తీర్చల్ లేని దాని కొరకు పరిగెత్తుతున్న ప్రజలను యేసు ప్రభువా మీరు మీ వైపు ఆకర్షిస్తున్నారు, పిలుస్తున్నారు. మమ్మల్ని అలాగనే పిలిచి రక్షించుకున్నందుకు నీకు వందనాలు. నీవు దొరికే సమయంలోనే ఇంకా సువార్త ప్రకటించబడుతున్న లేక అందుబాటులో ఉన్న ఈ సమయంలోనే భక్తిహీనులు తమ చెడు మార్గాన్ని విడిచి నీ వద్దకు వచ్చి నీ రక్షణ పొందుకోవాలి. కానీ దాని కొరకు మేము కూడా ప్రయాసపడాలి అని మాకు హెచ్చరిస్తా ఉన్నాము. వందనాలు. మీరు మాకు ఇచ్చిన నిత్య జీవము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిత్య జీవపు మాటల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతం వరకు మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి చిన్న వయసు నుండి పిల్లలను నీ కొరకు, నీలో క్రీస్తు ప్రభువులో పెంచుట కొరకు నేను గొప్ప జ్ఞానము, గ్రహింపు, కన్సర్న్ ముఖ్యంగా
మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తామని. నాయన అమెరికా దేశంలో తిరిగి మళ్ళా బైబిల్ స్కూల్లో ప్రవేశపెట్టడం కొరకు, బైబిల్ బోధన అనుమతించడం కొరకు ప్రయత్నిస్తుండగా అది త్వరగా జరుగుటకు నేను సహాయం చేయండి. అటువంటి దేశాలు బాగా మారాలి, ప్రభావ విగ్రహారంతో నిండిపోతూ ఉన్నాయి. మా దేశం కూడా నేను ఉండే విగ్రహారాధన దేశం, అన్య దేశం. మా దేశం వల్ల కనికరం చూపి కోట్లాది మంది రక్షించబడ్డానికి, నరకమును తప్పించుకోవడానికి సహాయం చేయండి. క్రైస్తవుడైన వారు నిజమైన వారు మనసు పొంది నిత్య జీవం పొంది వారు వారి బిడ్డలను ఏ కొరకు పెంచుకొని ఆ బాధ్యతను అందరిలో పెట్టమని ప్రార్థన చేసుకుంటాను. మరి ప్రతిరోజు ఉదయం మాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చి నీ వాక్యపు వెలుగులో కొన్ని సత్యములు నేర్చుకొని మా విశ్వాసంలో స్థిరపడడానికి, ఇతరులకు ఈ విశ్వాసాన్ని పాసాన్ని చేయడానికి మీరు దయచూపుచున్నందుకు పదనాలు చేస్తున్నాను. వాక్యం మీ సేవకురాన్ని ఈరోజు పాల్గొనిన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని పెట్టుకుంటారు. అలాగనే మా ప్రభువ ఈ జగన్ కుమారుడు జాన్సన్ విషయంలో మీరు చేసిన గొప్ప కార్యం కొరకు వందనాలు. మీరు ఇచ్చిన కొత్త జాబ్ కొరకు, కొత్త రెస్పాన్సిబిలిటీ కొరకు, ప్రమోషన్ కొరకు మీకు స్తోత్రాలు తెలుస్తుంది. నిన్ను కనపరచు వారిని కనపరుస్తానన్నా వందనాలు సార్. అలాగనే ఈరోజు పాల్గొన్న వారందరినీ ప్రత్యేకంగా దీవించాం. నిన్న ప్రార్థన చేస్తాం యొక్క దెబోరా పాప కొరకు దేవాబిడ్ని కూడా ఆ రేషన్ నుండి పూర్తి విడుదల, స్వస్థతను అనుగ్రహించండి. ఇంకెవరెవరు బలహీనులుగా రోగులుగా ఉన్నారు, ప్రతి ఒక్కరికి మీరు సహాయం మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొంది యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మాకు కావలసిన అడిగిన ఆహారం మీద మొదలైంచి మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని సోదరుల నుండి తప్పించి. ఎందుకంటే రాజ్యము, శక్తి నీవి ఎన్నవి మా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఎల్లప్పుడూ తోడైనది గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, లింక్ ద్వారా మనకేమైనా అదే మనలో కొంతమంది లింక్ ద్వారా జాయిన్ అవ్వలేకపోతున్నారు, ఐడీలో వచ్చిన ఇష్యూ అని. అయితే మేము గ్రూప్లో షేర్ చేస్తున్నామండి. నేను 3:00 స్టార్ట్ చేసే టైంలో మళ్ళీ ఒకసారి నేను వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ పోస్ట్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చండి. దయచేసి ప్రార్థన చేయండి. మన కౌంట్ డే బై డే తగ్గిపోతున్నారండి గ్రూప్లో మెంబర్స్ కూడా. వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. రికార్డింగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి, గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం. అలాగే యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. దయచేసి గమనించవలసిన కోరుచున్నామండి. అందరికీ వందనాలు. రేపటి దినం కలుసుకుందామండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అయ్యారు.